హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ అండ్ బ్యూటీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను ఆయిల్ ఫ్యాక్టరీ చూపించబోతున్నాను. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకుంటేనే నేను చేసే ఎవ్రీ వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వెంటనే వస్తుంది. ఇంకా లేట్ చేయకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్ వీడియోలో మనం చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ టీ ఫ్యాక్టరీ చూసాం. ఇవైతే ఆయిల్, చాక్లెట్ అండ్ టీ మూడు కలిపే ఉంటాయి ఈ ఫ్యాక్టరీలో. సో ఇది ఫ్యాక్టరీ లేఅవుట్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకు ఆయిల్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్గా ఇప్పటివరకు నాకు యూకలిప్టస్ లీవ్స్ నుంచి ఆయిల్ ప్రిపేర్ చేస్తారని తెలుసు. ఏదైనా ఉంటే హెడేక్ ఏమైనా వస్తే ఆ నొప్పికి పనిచేస్తుందంట. వాటి యొక్క రూట్స్ నుంచి ఆయిల్ తయారు చేస్తారంటే అండ్ వాటి యొక్క బార్క్ నుంచి అంటే స్టెమ్ నుంచి కూడా ఆయిల్ తయారు చేస్తారు. ఈ ఆయిల్ మనకి డిఫరెంట్ పర్పస్ మీద యూజ్ అవుతుంది. మోకాలు నొప్పులున్న, కీళ్ళ నొప్పులున్న ఈ నొప్పులన్నీ మాయమవడానికి ఈ యొక్క రూట్స్ యొక్క ఆయిల్ రెడిష్గా వస్తుందన్నమాట. ఆయిల్ ఉపయోగపడుతుంది. చూడండి, ఇలా బాయిల్ చేస్తారు యూనిట్లో. ఇలా బాయిల్ చేసి చాలా లిటిల్ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ తయారవుతుందంట. సో నేను ఇక్కడ వచ్చేసి ఆయిల్ 2 బాటిల్స్ తీసుకున్నాను. 1/2 లీటర్ కీళ్ళ నొప్పులకి, 1/2 లీటర్ వచ్చేసి తలనొప్పులకి అని తీసుకున్నాను. ఇక్కడ ఈయన మనకి ఆ రూట్స్ చూపిస్తున్నారు. ఆ రూట్స్ నుంచి వచ్చే ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది, ఆయిల్ స్మెల్. చాలా బాగా అనిపించింది రియల్గా. ఇలా ఉంటే వాటి యొక్క రూట్స్ లోపల ఈ విధంగా ఉంటాయంట. నేనైతే ఫస్ట్ టైం ఇలా ఆయిల్ ఫ్యాక్టరీకి వెళ్ళడం అండ్ ఆయిల్స్ని అన్నీ చూడడం కూడా. ఎలా ప్రిపేర్ చేస్తున్నారు, డైరెక్ట్గా మన ముందే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ చిన్న స్టాల్లా ఉంది. ఈ యొక్క యూకలిప్టస్ లీవ్స్ అండ్ రూట్స్ అండ్ స్టెమ్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. దేని నుంచి ఎలా ఆయిల్ తయారు చేస్తారు అంతే ఇక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ దీని పక్కనే మనకి చాక్లెట్ యూనిట్ ఉంది అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనమాట. చిన్న యూనిట్. ఇక్కడ నుంచి చాక్లెట్స్ ఎలా తయారు చేస్తారు ఏంటనేది చూపిస్తున్నారు. మనకి ఎవరికైనా నచ్చితే పక్కనే సేల్స్ కౌంటర్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు అయితే చాక్లెట్ తయారవుతుంది. మీరు చూపిస్తున్నాం కదా, ఇది చాక్లెట్ ఫ్రూట్ అండ్ ఇవి కోకో సీడ్స్ అనమాట. వీటిని రోస్ట్ చేసి ఇలా కోకో పౌడర్ కూడా అమ్ముతారు. ఇక్కడ కోకో పౌడర్ కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీ టేస్టింగ్ ఉంటుంది. ఇక్కడ మనకు కావాలంటే టేస్ట్ చేసి టేస్ట్ నచ్చితేనే కొనుక్కోవచ్చు. ఇవన్నీ కోకో పౌడర్స్. ఫ్యాక్టరీ కాబట్టి ఇక్కడ తక్కువ రేటుగా దొరుకుతుందండి. క్వాలిటీ బాగుంటుంది అండ్ క్వాంటిటీ కూడా బాగా ఇస్తారు. ప్రైస్ కూడా చాలా తక్కువకి వస్తుంది. ఇవన్నీ కూడా సేల్స్ కౌంటర్ అనమాట. నెక్స్ట్ మేము టీ టేస్టింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ మనం నచ్చిన టీ టేస్ట్ చేసుకోవచ్చు. టేస్ట్ చేసిన తర్వాత మనకి ఏ టీ నచ్చితే, ఏ టీ పౌడర్ నచ్చితే అది కొనుక్కోవచ్చు అనమాట. డిఫరెంట్ ఫ్రాగ్రెన్సీలో చాలా వెరైటీస్ ఆఫ్ టీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ 5 to 6 టైప్స్ ఆఫ్ టీస్ అయితే టేస్ట్ చేసాము. టేస్ట్ చేసి నేనైతే మసాలా టీ పౌడర్ ఒకటి అండ్ జింజర్ టీ పౌడర్ ఒకటి అండ్ హెర్బల్ టీ పౌడర్ ఒకటి తీసుకున్నాను. 1 kgs చొప్పున తీసుకున్నాను. మిగిలితే మనకు తెలిసిన వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా అలాగని. అండ్ ఇక్కడ అయితే హెర్బల్ టీ అయితే చాలా బాగుంది. ఆ లీవ్స్ ఏవైతే టీ లీవ్స్ని హాట్ వాటర్లో వేసి బాయిల్ చేయకూడదు, హాట్ వాటర్లో వేసి ఉంచిన తర్వాత అవి మొత్తం కూడా నార్మల్ లీవ్స్ లాగా అయిపోతున్నాయి. అంటే ఫ్రెష్ లీవ్స్లో అయిపోతున్నాయి ఆ డ్రై లీవ్స్ అనేవి. ఆ తర్వాత అందులో హనీ ఆర్ లెమన్ జ్యూస్ వేసుకొని తాగేయడమే. చాలా బాగుంటుంది. మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్యాట్ అనేది బర్న్ అవుతుందంటే 40 days అనేది ఆ టీ కంటిన్యూగా తాగితే. సో ఆల్మోస్ట్ దీని ప్రైస్ కూడా 600+ ఎంతో చెప్పారు, 1 kg ప్రైస్ వచ్చేసి.
సో, ఇలా చాలా టీస్ అయితే టేస్ట్ చేసేవి నేనైతే పౌడర్ తీసుకున్నాను. సో, వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ ఊటీ నుంచి రాబోతున్నాయి. సో, డోంట్ ఫర్గెట్ లైక్, షేర్.